కోలాహలంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్. కాంగ్రెస్ సిపిఐ అభ్యర్థుల తరఫున రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్ మంత్రులు, సిపిఐ నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ తరఫున అభ్యర్థి శ్రవణ్తో పాటు దాసోజు శ్రవణ్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ దాఖలు ప్రక్రియ ముగిసింది. నామినేషన్లు సమర్పించడానికి చివరి రోజు సోమవారం కావడంతో కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ అభ్యర్థులందరూ తమ నేతలతో రావడం అసెంబ్లీ ఆవరణలో కోలాహలంగా ఉంది. కాంగ్రెస్ తరఫున అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయకులు నామినేషన్ సమర్పించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నామినేషన్ పత్రాలు సమర్పించడానికి ముందు కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌరవ్, అద్దంకి దయాకర్, శంకర్ నాయకులకు పార్టీ బీఫామ్ను అందజేశారు. తర్వాత సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థి నిల్లికంటి సత్యంతో కలిసి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనూరి సాంబశివరావు, నాయకులు నారాయణ, పల్లా వెంకటరెడ్డి, పశ్చపద్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సిపిఐ నేత నారాయణ, పల్లా వెంకటరెడ్డి కలిసి నిల్లకంటి సత్యం నామినేషన్ దాఖలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ సిఎల్పీ కార్యాలయం వచ్చి కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు తెలిపారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, బట్టి సహా మంత్రులు, కాంగ్రెస్ నేతలు, సిపిఎం, ఎంఐఎం నేతల బృందంగా శాసనసభలోకి వెళ్లారు. అయితే విజయశాంతి కొద్దిగా ఆలస్యంగా వచ్చారు. ఆమె కూడా బీఫామ్ అందుకొని నేరుగా అసెంబ్లీలోకి వెళ్లారు. తర్వాత అందరూ వరుసగా నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులు సహా అభ్యర్థుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం కలిసిన విజయశాంతి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయ్ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వక కలిశారు. జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసంలోనే ఆయన కలిసి షాల్వాతో సత్కరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రావణ్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం శ్రావణ్ను పార్టీ నేతలు అభినందించారు. తొలుత వారితో కలిసి ఒక సెట్ నామినేషన్ వేసిన తర్వాత భారత పక్ష కార్యాలయం వచ్చి మీడియాతో మాట్లాడారు. తర్వాత మరో సెట్ దాఖలు చేశారు. తన సతీమణితో కలిసి శ్రావణ్ అసెంబ్లీకి వచ్చారు. నిన్నటితోని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ పూర్తయింది. దాదాపు ఎన్నికలు ఉండకపోవచ్చు, అందుకంటే ఎవరి పార్టీ పరిధిలోకి వాళ్ళు నామినేషన్ దాఖలు చేశారు కాబట్టి కాంగ్రెస్కు 2, కాంగ్రెస్కు 3, సిపిఐకు 1 అండ్ బీఆర్ఎస్కు 1.